చెప్పొచ్చు. దీనికైతే క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ అసలు ఆ కాస్ట్ కానీ చాలా అంటే చాలా. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫెస్టివల్కి యూజ్ అయ్యేలాగా కొన్ని కుర్తీ సెట్స్ అయితే చూపిస్తున్నానండి. షీ నీడ్స్ నుండి ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. అండ్ చూపించే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదైతే ఫస్ట్ వన్ అండి, పింక్ కలర్లో అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ వీనెక్ విత్ వర్క్తో హైలైట్ చేశారు. వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి, మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్కి ఎలాంటి వర్క్ అయితే ఉండదండి. అండ్ కంప్లీట్గా ఫ్రంట్కి అయితే ఇలా ఉంటుందండి. చిన్న చిన్న వర్క్ కూడా వస్తుంది ఫ్రంట్కి, మీరు చూడొచ్చు మధ్య మధ్యలో. అండ్ దీనికి బ్యాక్ వచ్చి సేమ్ అదే ప్యాటర్న్లో అయితే ఉంటుంది, ప్లెయిన్గానే ఉంటుందండి, ఎలాంటి వర్క్ అయితే ఉండదు. అండ్ దీనికి మ్యాచింగ్గా చున్నీ ఇంకా ప్యాంట్ అయితే ఇలా ఉంటాయండి. ప్యాంట్ వచ్చి సేమ్ అదే కలర్లో అయితే ఉంటుంది, పింక్ కలర్లోనే. స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారండి, మీరు ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తాను. బ్యాక్ వచ్చి ఇలా ఫిల్స్ ఇచ్చి ఫ్రంట్కి వచ్చి ఇలా ప్లెయిన్గా అయితే ఇచ్చారండి. స్ట్రైట్ కట్ టైప్ అయితే వస్తుంది, చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చండి ఈ డ్రెస్ అయితే. అండ్ దీనికి చున్నీ వచ్చి ఇలా ఇచ్చారండి, నావీ బ్లూ కలర్లోని. మంచిగా ఇలాంటి ఫ్లోరల్ ప్రింటింగ్ టైప్ అయితే వచ్చింది. అండ్ బార్డర్ లాగా అయితే కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. చాలా బాగుంటుందండి ఈ డ్రెస్ అయితే, ఫెస్టివల్స్కి బాగా సెట్ అయిపోతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చి నేను చెప్పలేదు కదా, మినిమం 960 అలా ఉంటుంది. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ డ్రెస్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ డ్రెస్ వచ్చి నా ఫేవరెట్ డ్రెస్ అని కూడా కాస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు 10 out of 10 ఇచ్చేయచ్చు ఈ డ్రెస్. చూపిస్తాను చూసేయండి, చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ అయితే, మాటల్లో చెప్పడానికి రావట్లేదు, అంత బాగుంది. నెక్ దగ్గర వర్క్ చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉందో. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయండి, ఇలా చూడండి, సింపుల్గానే వస్తాయి హ్యాండ్స్ దగ్గర. అండ్ కంప్లీట్గా అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ అయితే కుచ్చిళ్ళు టైప్ అయితే వస్తుందండి, ఫ్రాక్ మోడల్లో మీరు చూడొచ్చు. కానీ సైడ్స్కి అయితే ఇలా కటింగ్ టైప్ కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. చూడడానికి ఫ్రాక్ మోడల్లో కనిపిస్తుంది కానీ డ్రెస్సేనండి. అండ్ బ్యాక్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్గా చున్నీ ఇంకా ప్యాంట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇదిగోండి, ఇది చున్నీ. అండ్ దీనికి మ్యాచింగ్గా ప్యాంట్ వచ్చి స్ట్రైట్ కట్లోనే వస్తుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఫ్రంట్కి అయితే ఇలా ఉంటుంది మీరు చూసినట్టయితే. అండ్ బ్యాక్ వచ్చి ఇలా కంప్లీట్గా కుర్చీలు వచ్చి వస్తుంది, స్ట్రైట్ కట్టే వస్తుందండి. ఇది వరకు చూపించాను కదా, సేమ్ అలానే వస్తుంది. అండ్ దీనికి మ్యాచింగ్గా చున్నీ వచ్చి ఇలా వస్తుందండి. ఆర్గెన్జా అంటారు కదా, సేమ్ ఆ క్లాత్లో అయితే ఉంటుంది, మీరు చూడండి. ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే వస్తుంది, చిన్న బార్డర్ టైప్ కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. వేసుకుంటే అయితే ఇలా కనిపిస్తుంది. సింపుల్గా క్లాసీగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ డ్రెస్ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంది కానీ వేసుకుంటే చాలా క్లాస్గా నీట్గా అయితే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. నెక్ దగ్గర ఇలాంటి వర్క్ అయితే ఇచ్చారండి, థ్రెడ్ వర్క్ టైపే వస్తుంది, మీరు చూడొచ్చు. కట్ వర్క్ డిజైన్ అంటారు కదా, అలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటాయండి, 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలా చిన్న బార్డర్ టైప్ అయితే వస్తుంది, లేస్ టైప్. అండ్ కంప్లీట్గా అయితే ఇలా ఉంటుంది, మధ్య మధ్యలో చిన్న చిన్న వర్క్ అయితే వస్తుంది, థ్రెడ్ వర్క్. అండ్ బ్యాక్ వచ్చి అయితే ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ దీనికి మ్యాచింగ్గా ప్యాంటు ఇంకా చున్నీ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సేమ్ కలర్లోనే ప్యాంట్ కూడా వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ సేమ్ ఇది వరకు చూపించాను కదా, అలానే ఉంటుంది, అందుకే కంప్లీట్గా చూపించట్లేదు. అండ్ చున్నీ వచ్చి ఇలా ఉంటుందండి, ఆర్గెన్జో క్లాత్ అంటారు కదా, సేమ్ అలా అయితే వస్తుంది. మంచిగా ఫ్లోరల్ ప్రింటింగ్ టైపే వస్తుంది దీనిపైన కూడా, మీరు చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తాను, చాలా నీట్గా ఉంది ప్రింటింగ్ కూడా. అండ్ దీనికి బార్డర్ లాగా అయితే ఇలా వైట్ కలర్ లేస్ అయితే ఇచ్చారు. అండ్ అంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని